సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. సూపర్ 6 అని చెప్పారు. మరి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? సూపర్ 6 గురించి మాట్లాడాలంటే ముందు గవర్నమెంట్కి నిధులు ఉండాలి కదా. ఆ నిధుల కోసమే ఆయన వెతుక్కుంటున్నాడు ప్రస్తుతానికి. అయితే సూపర్ 6లో కొన్ని ఆల్రెడీ అమలు చేశారు, మీరు ఒప్పుకుంటారుగా. కాబట్టి కొన్ని అమలు చేశారు, కొన్ని ఏమో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధంగా ఉన్నటువంటి వాటిల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, తర్వాత ఈ యువతులకో లేకపోతే లేడీస్కి 1800 ఎంత ఇస్తా ఉన్నారు కదా, అది కూడా లైన్లో ఉంది. రేపు దేనికైనా సరే మనం కొన్ని చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అయ్యే పని కాదు. మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా అదేమీ చేతిలో ఉన్నటువంటి వ్యవహారం కాదు. కాబట్టి ఓర్పు అనేది అవసరం. అయితే ఒక మాట మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు చేయగలడు, చేస్తాడు. ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ అనేది నిర్దేశించగలడు. మరి నిన్న మొన్న చూస్తున్నాం, అధికారంలోకి వచ్చి 9 నెలలకే 1,20,000 కోట్లు అప్పు చేశారు. మరి ఆ డబ్బులు ఏమైనా అని అడుగుతున్నారు. మరి అంతకుముందు ఒక బాధ్యత గల పౌరుడుగా మిమ్మల్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ నేను అడుగుతున్నా, మీరు అకౌంటబిలిటీ అనే మాటకి అర్థం మీకు తెలుసా? మీరు ఎన్నో, కొంతమంది 12 అంటున్నారు, కొంతమంది 9 అంటున్నారు, కొంతమంది 11 అంటున్నారు, లక్షల కోట్ల అప్పులు చేశామంటున్నారు. ఈ చేసిన అప్పు అంతా మీరు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో చెప్పగలరా? మీ వల్ల కాదు కదా. అసలు మాకైతే అసలు అంత తెలియదు. కాబట్టి అప్పు చేయడం అనేది ప్రస్తుతం మీరు చేసిన అప్పులను తీర్చడానికి ఈయన మళ్ళీ అప్పు చేస్తున్నాడు అనుకో కాసేపు. ఏమంటారు? మరి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్తున్నారు. మరి ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఈ రెడ్ బుక్ అనేది రాజకీయంగా ఉన్నటువంటి వ్యవహారమే కానీ వాళ్ళ ఉద్దేశం కూడా ప్రతి వాడిని పట్టుకుని శిక్షించడం అనేది వాళ్ళ వల్ల కాదు. అది తప్పు కూడా. ఎందుకంటే జరిగినటువంటి దాని గురించి తవ్వుకోవడం కంటే వర్తమానంలో మళ్ళీ భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి తప్ప ప్రత్యేకంగా శిక్ష లేదా కక్ష అనేటువంటి పదాలు మానేసేయాలి. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, నిత్యావసర సరుకులు తగ్గిస్తామన్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? నిత్యావసర సరుకులు అంటేనండి పంటలు పండాలి నెంబర్ 1. ఈ కరెంటు ఛార్జీలు తగ్గించడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకని ఆల్రెడీ పవర్ జనరేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు మనమేమీ అధిగమించలే ఇంకా. కాబట్టి అడిషనల్ జనరేషన్ ఆఫ్ పవర్ అనేది చేయగలిగినప్పుడే ఛార్జీలు తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ లోపు జరగదు అది. మరి ఇప్పుడు పంటలు పండించడం అని మీరు చెప్పారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో మిర్చి రేట్లు 10,000, 11,000, గతంలో కరోనాలో కూడా 20,000 ఉన్నాయి, గతంలో 23,000, 27,000 ఉన్నాయి. మరి రైతులు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం రైతులకి మళ్ళీ మొన్న మరీ తగ్గిపోయినటువంటి దాని నుంచి రివైవల్ అనేది వచ్చింది. 13,000 ఎంత ఉంది ఇప్పుడు రేటు. కాబట్టి ప్రభుత్వం ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చేటువంటి మార్పుల్ని గమనించి చంద్రబాబు నాయుడు ప్లస్ మోడీ వీళ్ళిద్దరూ కూడా చక్కగా అది మేనేజ్మెంట్ చేయగలిగితే రైతులను ఆదుకోవడం పెద్ద విశేషమేం కాదు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తామంటున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారా లేకపోతే వద్దంటారా? ఇంగ్లీష్ మీడియం అనేది తప్పనిసరి అయినటువంటి మాధ్యమం అండి, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే తెలుగు మీడియం అనేది లోకల్గానే పనికొస్తుంది తప్ప మనం రాష్ట్రం వదిలిపెడితే తెలుగు మీడియం పనికిరాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ మారుతున్నటువంటి సమాజంలో కానీ, మారుతున్న వాతావరణంలో కానీ, మారుతున్నటువంటి వరల్డ్ సినారియోలో కానీ మనకి ఇంగ్లీష్ మీడియం అనేది మస్ట్, అందులో ఏ సందేహం లేదు. ఇంగ్లీష్లో చదివితేనే వాడు బయట విషయాన్ని కానీ, బుక్స్లో ఉన్నటువంటి లేటెస్ట్గా వచ్చేటువంటి విషయాన్ని కానీ వాడు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు అనేది మొత్తుకోవడం అనేది కేవలం భ్రమ.